గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు బర్నింగ్ సమస్య ఏంటంటే చాలామంది కూడా సర్వైకల్ స్పాండిలైటిస్తో ఇబ్బంది పడుతున్నారు. సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఏంటంటే మెడ నొప్పి. దానివల్ల గిడ్డినెస్ రావడము, అంటే చక్కెర రావడము, భుజాలు నొప్పి రావడము, చేతులు తిమ్మిరి రావడము, తర్వాత ఈవెన్ సెల్ ఫోన్ కానీ చిన్న వస్తువు కూడా లేపలేకపోవడము, వీటికన్నిటికీ కారణం ఏంటంటే సర్వైకల్ స్పాండిలైటిస్. సర్వైకల్ స్పాండిలైటిస్లో ఎముకల అరుగుదల స్టార్ట్ అవుతుంది. దేనివల్ల? ఒకటేమో ఏజింగ్ వల్ల, రెండోదేమో కాన్స్టెంట్ సిట్టింగ్ వల్ల. చాలా మటుకు కంప్యూటర్స్ ముందల సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా మటుకు కూర్చోవడం వల్ల వాళ్ళకి సమస్య. ఈవెన్ డాక్టర్స్ కూడా, స్కానింగ్ చేసే డాక్టర్స్ చాలామంది కూడా స్పాండిలైటిస్తో ఇబ్బంది పడడం నేను చూసాను. కాబట్టి దాని కొరకు ఈరోజు నేను మీకు కొన్ని ఎక్సర్సైజ్లు చూపిస్తాను. సర్వైకల్ స్పాండిలైటిస్కు ఎక్సర్సైజ్కు ఏంటి సంబంధం? ఎప్పుడైతే మన భుజ కండరాలు, మెడ కండరాలు, స్కాపులర్ కండరాలు స్ట్రాంగ్ అవుతాయో అప్పుడు మనకు బోన్కు రెస్ట్ దొరకడం వల్ల అరుగుదల తగ్గుతుంది. ఓకే, దాని కొరకు నేను మీకు కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను. ఓకే, నెంబర్ వన్ చేతులు క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి వెనక్కి తీసుకోండి. ఓకే, 1 2 3 చేయండి, 4 5 6 ఈ మాదిరి 20 కౌంట్ చేయండి. ఓకే, రెండోది కీప్ యువర్ హ్యాండ్స్ బ్యాక్ ఆఫ్ యువర్ నెక్, క్లోజ్, ఓపెన్, 1 2 3 4 5 6 ఈ మాదిరి ఒక 20 కౌంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి చేతులు పైకి పెట్టి ఓపెన్ చేయండి, 1 2 3 4 5 6. నెక్స్ట్ వచ్చేసి క్లోజ్ యువర్ ఫిస్ట్ క్లోజ్ చేయండి. కమ్ స్టార్ట్, 1 2 3 4 5 6. చేంజ్ ద ఫిస్ట్ పొజిషన్, 1 2 3 4 5 6. Change the fist position, 1 2 3 4 5 6. Change the position, 1 2 3 4 5 6. Change the hand position, 1 2 3 4 5 6. Change the position, 1 2 3 4 5. Change the position. Keep your hands front of your thighs, up, down.